B. Swati Krishna Gaud Garu, Doctor of Social Ministry. ఓకే ఒకసారి మరి నేటి దినాన్ని మరి బి స్వాతి కృష్ణ గౌడ్ గారు నాకు దగ్గరగా 25 సంవత్సరాలుగా బాగా పరిచయస్తులు. మరి వారు చేస్తున్నటువంటి సేవలో మరి పేదల పాలిట పెన్నిదిగా, మరి పేదలకు ఆశాజ్యోతిగా ఉంటూ, మరి అనేకులకు సహాయార్థమై ఉంటూ, అంతేకాకుండా గత 5 సంవత్సరాలుగా కార్పొరేటర్గా కూడా మరి సేవలు అందిస్తూ ఉన్నారు. దానిని బట్టి ఈనేటి దినాన్ని స్వాతి కృష్ణ గౌడ్ అని పిలువబడినటువంటి వీరిని ఈనేటి దినా నుంచి డాక్టర్ స్వాతి కృష్ణ గౌడ్గా పిలువబడుతుంది. కాంగ్రాచులేషన్స్. అందరికీ నమస్కారము. ఈరోజు మరి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన శామ్ గారికి, అలాగే మన జబర్దస్త్ నవీన్ గారికి, అలాగే మన జోసెఫ్ పలంగి గారికి, ముఖ్యంగా ఈరోజు నాతో పాటు డాక్టరేట్ పొందిన మన జబర్దస్త్ రాజమౌళి గారికి, మా అన్న మా బోడుప్పల్ డైనమిక్ లీడర్ రాపోలు రాములు గారికి, అలాగే నాతో ఇవాళ డాక్టరేట్ పొందిన ప్రతి ఒక్కరికి, మాస్టర్ బ్యాచిలర్స్గా పొందిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, సేవ చేయడమే కాదు, సేవను గుర్తించడం కూడా గొప్ప. అది కేవలం మన న్యూ లైఫ్ థియాలజికల్ యూనివర్సిటీ వారు మా సేవని గుర్తించి మాకు ఈ డాక్టరేట్ ఇవ్వడం కూడా మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ డాక్టరేట్ నాకు ఇవాళ కాకపోతే 20 ఏళ్ళ కింద మా కృష్ణ గౌడ్ గారు చేసిన సేవే ఈరోజు నన్ను ఈ స్థానంలో నిలబడింది. ఆయనే నాకు ఇన్స్పిరేషన్. గత 20 ఏళ్ళుగా ప్రజాసేవ చేస్తూ, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, గత 5 ఏళ్ళ కింద కూడా ఒక ఇండిపెండెంట్గా కార్పొరేటర్గా గెలిచి, ఏ గుర్తు లేకుండా ఇండిపెండెంట్గా గెలిచామంటే కేవలం ఆయన సేవాభావమే. అలాగే ఇకపై కూడా ఈ డాక్టరేట్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఎన్నో అవార్డులు పొంది ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క సేవలో కూడా ఇకపై కూడా ప్రతి ఒక్క సేవలో కూడా ముందుంటామని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా ప్రతి సేవలో నాకు అండగా ఉంటున్న బిఎస్కేజీ టీంకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాతో 20 మంది పిల్లలు ఉంటారు ఎప్పుడు. నేను వరదలో కానీ కరోనా టైంలో కానీ నేను చేసిన సేవ వాళ్ళు లేకుండా కాదు, ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా నా బిఎస్కేజీ యువసేన అండగా ఉంది. వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వీరి గురించి చెప్పాలి అంటే గత 25 సంవత్సరాలుగా మరి కృష్ణ గౌడ్ గారు, స్వాతి కృష్ణ గౌడ్ గారు నాకు తెలుసు. పర్వతాపురంలో పేదవాళ్ళు నేను చూసిన విషయాలే నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి అంటే ఏ విధంగానూ కూడా లేనటువంటి వారు ఒక అతను చనిపోయారు. చనిపోతే శవాన్ని కూడా బయటికి తీసే పరిస్థితి లేదు. ఆ సమయంలో నేనున్నాను అని చెప్పి నిలవబడి దానికి కావలసినటువంటి ఆ కట్లకి ఏంటి, తగలబెట్టడానికి ఏంటి, అన్నిటికీ కూడా వారు దగ్గరుండి మరి కార్యక్రమాలు చేశారు. అంతేకాకుండా ఒకసారి ఆ పర్వతాపురంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఆయనకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే వారింటి వాళ్ళందరూ విడిచిపెట్టేశారు. కానీ వారికి తెలిసి హాస్పిటల్కి వెళ్ళి 40,000 రూపాయలు వారికి ఇచ్చి మళ్ళీ తిరిగి తీసుకునేది కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే నేను ఒకే ఒక మాట చెప్తాను. అది ఏమిటి అంటే, నేను విన్నా, నేను ఉన్నా అనే మాట మరి స్వాతి కృష్ణ గౌడ్ గారికే
మరి వర్తిస్తుందని నేను అనుకుంటున్నాను. అన్నా అనగానే నేను ఉన్నా అనేటువంటి మాటను మరి ఎంతగా వర్తిస్తుందో అది నేను కళ్ళారా చూశాను. మరి అంతేకాకుండా రాజకీయంగా గత 5 సంవత్సరాలుగా మరి కార్పొరేటర్ గారు అయిన తర్వాత కూడా ఎన్ని సేవలంటే, ఒకసారి వరదలు వచ్చినాయి, అదే సంవత్సరం అనుకుంటాను వరదలు వచ్చినాయి. ఆ వరదల సమయంలో రాత్రి పగలు కూడా లారీలతో అన్నం తయారు చేసి ఇంటింటికి తీసుకుని వెళ్ళి పంచినటువంటి రోజులు. అలాగే ఆ సమయంలో వారికి పాపం ఆ కాళ్ళకి చెప్పులు వేసుకోవడానికి లేదు, నీళ్లు ఒడిగా వెళ్ళిపోతున్నాయి, ఆ కాళ్ళకి ముళ్ళు గుచ్చిపోయి తెగిపోయి. ఏమి సేవండి! మరి ఇలాంటి వారు కాక ఇంకెవరికి ఇవ్వాలండి? ఒక్కసారి గట్టిగా. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, కాబట్టి కొన్ని తెలిసి మాత్రమే నేను చెప్తాను, ఇంకా ఎన్నో ఉన్నాయి. మరి ఇలాంటి సేవ చేసినందుకు వీరిని గుర్తించి నేను ఈ విధంగా మరి డాక్టరేట్ ఆనర్ చేసాం. ఇప్పుడు సన్మానం చేయబోతూ ఉన్నాం.